చాలా మందిని గమనిస్తూ ఉంటా. దేవుని సన్నిధిలోనే ఉంటారు. ఒక మాట చెప్పంగానే ఎక్కడికో మనసు వెళ్ళిపోతుంది. అవునా కాదా? అన్ని మాటలు వింటాం మనం? వినలేం. కొన్ని మాటలే మనం రిసీవ్ చేసుకుంటాం. వాటినైనా జాగ్రత్తగా చేపట్టాలి. దయచేసి ఎవరు అనాలోచనతో ఉండొద్దు. విన్న కొద్ది మాటలైనా మన హృదయాల్లో మోసుకొని వెళ్ళాలి. కనీసం మీ అందరికి ఒక ప్రశ్న, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్న వాళ్ళు చేయొద్దండి. మరలా ఇదే క్వశ్చన్ అడుగుతాను నేను, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? నేను చాలామంది చేతులు ఎత్తలా. అందరూ ప్రేమిస్తున్నారా? మీరందరూ చాలా గొప్పవాళ్ళు అయితే. ప్రేమిస్తున్నారా? సరే, వాక్యంలోనికి రండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఒకసారి 4వ వచనం కూడా చదువుతాం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. విన్నారు? ప్రేమిస్తామన్న వాళ్ళందరూ మరొకసారి చేయొద్దండి. ఏంటి ఎవరు లగట్లా చేతులు? అందరు చెప్పండి. పూర్ణ హృదయము, నీ పూర్ణ చెప్పండి. నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమ అంటే ఏంటి చెప్పండి. ప్రేమ అంటే ఏంటి? అది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ లాగే ఉంటుంది. ఎందుకంటే మీరు వింటున్నారో చెప్తే వాక్యం అర్థం అవ్వాలి కదా. ప్రేమ అంటే ఏంటి అసలు? చాలాసార్లు దేవదాసులు చెప్పారు ప్రేమను గురించి. నాకు తెలిసి ప్రతి వాక్యంలో ఆయన చెప్పకుండా ఉండదు. ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాలి. ప్రేమ అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను ప్రేమ. ఓకే, ఇంకా ఇంతని ప్రేమిస్తున్నాను అన్నాక చెప్పండి, నీ భాషలో ప్రేమ అంటే ఏంటి? సరే, ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితిలో ప్రేమ అనేది ఎలా ఉంది? గట్టిగా చెప్పండి. కరువుగా ఉందా? అదే ప్రేమకు బదులు ఏది ఎక్కువైపోయింది మనలో? స్వార్థం. ఇంకా ఎందుని బట్టి? అదే ఎందుని బట్టి లేదు. ఏది ఆక్యుపై చేసింది ఆ ప్రేమ ప్లేస్లో ఒకటి వచ్చి మనల్ని ఆక్యుపై చేసేసి. ఏంటిది అది? మొబైల్ ఒకటేనా? వెరీ గుడ్. ధనం ముందు వచ్చేసింది. ఏంటి? ధనం. దేవుని కూడా పక్కన పెట్టేసేది ఏంటి? ధనం. మన జీవితంలో ప్రేమ కన్నా ఎక్కువ ధనమే ప్లేస్ ఆక్యుపై చేసింది. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు తప్ప ప్రేమలొద్దు. పక్కవారితో మనకి ఏమవుతు. అంతకుముందు పెళ్ళిళ్ళు అయితే చాలా మంది చుట్టాలు 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? బంధు ప్రేమ కావాలి. ఇప్పుడు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వెళ్ళిపోతారా, వీళ్ళు వస్తే ఎంత ఖర్చు అవుతుందో. అవునా? ప్రేమ కన్నా ఇక్కడ ప్రేమ ఏంది? డబ్బు. మెయిన్ డబ్బే ఆక్యుపై చేసేసింది మన ప్లేస్లో. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఇశ్రాయేలు వినుము, ఓ దయస్వరూపి సంగమా వినండి, మన దేవుడకు యెహోవా అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఆయనకు సాటి లేదు, ఏది సాటి లేదు. ఆయన ప్రేమకు ఎవరు సాటి రారు. అది డబ్బైనా, ఇల్లు అయినా, ఏదైనా సరే. అవునా కాదా? మన లాభం లేకుండా ఏది చెయ్యం. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడండి? మీకు గుర్తేంటి? మిమ్మల్ని మీ భర్త ప్రేమిస్తున్నాడండి, మీకు గుర్తేంటి? అదే ఆ ప్రేమ ఎలా? ఇప్పుడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? ఎలా చూపించలేరా?
అంకుల్ ప్రేమ చూపించలేదు ఆంటీకి. అది చూపించలేదు, చెప్పలేను. చెప్పలేదు. కొన్ని ఉంటాయి కదా, మీకు అర్థమవుతుంది కదా ఆయన. ఉన్నా లేకుండా ఒకటి రక్త తేపని. ఓకే, ఇంకా కొత్తగా పెళ్ళైనా నువ్వే కదా 1 year అయింది. ఇప్పుడు నీ భర్త ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతకు ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు నీకు తెలుస్తుందిగా. ఎలా ప్రేమ అంటే కేరింగ్. ఇంకా సయ్యూ మీరు మాట్లాడవాకండి, ఎవరితో మాట్లాడిద్దామన్న ఆలోచన. చెప్పాలి ఫాస్ట్గా, టైం అయిపోతుంది. మీ ప్రేమకు వాళ్ళు చూపించే గుర్తేంటి? ఇప్పుడు 2 భార్యాభర్తలు ఉన్నారండి, ఎడమొహం పెడమొహం ఉంటే వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళ మధ్యలో ప్రేమ ఉన్నట్ట, సైక్యత ఉన్నట్ట? ఏదో తీసుకొచ్చి ఇంట్లో పడేసంగా బాధ్యతగా అంటే సరిపోతుందా? లేదు. ఆయన నీతో మాట్లాడాలి, నువ్వు ఆయనతో మాట్లాడాలి. ఆయన నీకు ఏది కావాలో చూడాలి. నీకు ఇష్టమైనవి అప్పుడప్పుడు తెచ్చిపెట్టాడనుకో, అప్పుడు ఏమంటారు? ప్రేమ ఉంది అని. అవునా? మరి మన దేవుడు అడగకుండా అన్నీ తెలుసు మనకి. అవునా? తెలిసినా మనం ప్రేమించాం. నిజంగా మీరు ప్రేమిస్తున్నారంటే ఒక వాక్యాన్ని చూపిస్తారండి. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనుటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుగా. దేవుణ్ణి మనం చెప్దామా? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. చెప్పండి ఏంటిది? దేవుణ్ణి ప్రేమించుట. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆజ్ఞలను అందరూ పాటిస్తున్నారా? మరి అందరు ప్రేమిస్తున్నాను అన్నారు కదండి, అందరూ చెయ్యొత్తారు కదండి. అబద్ధాలు చెప్పారా మీరు? దేవుడు అంటే ప్రేమ. ఎందుకో మరి ప్రేమ, ఆయన ప్రేమించాలంటే ఆయన అక్కడ చెప్తుంది కదా వాక్యం, ఆయన ఆజ్ఞలను గైకొనాలని. అవునా కదా? వినాలి వాక్యం. నేను క్వశ్చన్స్ అడిగితేనే మీకు అర్థమైందని అర్థం. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎంతమంది ఆయన ఆజ్ఞలను గైకొంటున్నారు? పేరుకు మాత్రమే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్నా చాలా తప్పు అది. ఆయన ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలు ఏంటండి? బైబిల్ మొత్తం ఒకే ఒక ఆజ్ఞ మీద ఇమిడి ఉన్నది. ఏంటిది అది? ప్రేమ. దేవుడు ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటిది చేస్తాం ఎప్పటి వరకు అంటే మనకు కష్టంగా లేనంత వరకు దేవుణ్ణి ప్రేమిస్తాం. మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, ఏమైపోతున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానుగా, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదంట. ఏమన్నా దేవుడు ప్రేమించకుండా ఉండడండి. ముందు ఆయనే ప్రేమించారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనమే ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఎప్పుడు 1 side లవ్ చల్లదు. అవునా? ఇప్పుడు నేను ఉన్నానండి, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన ప్రేమించకపోతే అది ప్రేమ అంటారా? ఏదో ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటే కుదరదు. ఇద్దరి మధ్య ఏమి ఉండాలి? ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. అన్నా చెల్లెల మధ్య ప్రేమ ఉండాలి. అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ ఉండాలి. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ ఉండాలి. ప్రతి దానికి ప్రేమ అనే బంధాన్ని దేవుడు ముడిపెట్టాడు. ఎక్కడ ప్రేమ లేదో అక్కడ ఏముంటుందో తెలుసా? అక్రమం అనేది ఉంటుంది. అక్రమం అంటే ఏంటి? క్రమము కానిది. దేవుడు మనకి భూమి మీద కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆజ్ఞలు మనం నెరవేరిస్తేనే దేవుని ప్రేమను మనం నెరవేర్చినట్టు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుకున్నాం. అవునా? మనం ఏం చేస్తాం? మన పనులే మనకు ముఖ్యం. ఏదన్నా ఎవరన్నా చిన్న సహాయం అడిగారు అనుకోండి, అమ్మో నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నేను వెళ్ళను. కొంతమంది ఉన్నారు అంతే. మరి దేవుడి ప్రేమ ఎక్కడ చూపిస్తున్నారండి? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావంటే దేవుడు చెప్తాడు, 1 మైలు అడిగితే ఇంకో మైలు కూడా అతనితో వెళ్ళు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మన సుఖమే ఎంతసేపు, మనదే. నాకు అనారోగ్యం ఉంది, నేను చేయలేను కాదు. ఎవరు సహాయం అడిగినా సరే దేవుని ప్రేమను మనం చూపించాలి. ఇవాళ నీకు సహాయం చేస్తే రేపు ఇంకొక రూపంలో నీకు ఆ సహాయం అందిద్ది. అవునా? ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు కూడా ప్రేమించబడతారు. కోశ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీతి అనే విత్తనం కోసండా ప్రేమ అనే ఫలం పోయాలి. నీతి అనే విత్తనం వేసి ప్రేమ అనే పంటను పోయాలి. మనం ఏంటి? మామిడి విత్తనం వస్తే ఆబ్వియస్లీ మామిడికాయలే కోస్తాం. అవునా? దేవుడికంట నీతిని ప్రేమించే వాళ్ళు చాలా ఇష్టం. ఇవాళ ఎంతమంది నీతిగా ఉంటున్నారు?
నీతి అంటే ఏంటి? ఆ? యథార్థంగా. న్యాయం అంటే అబద్ధం ఆడకుండా. మరి ఈరోజు అలా ఉంటున్నామా మనం? మనం అలా ఉంటున్నామా నీతిగా, యథార్థంగా? మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని ఎలా చెప్తున్నావు మనం? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా నెరవేర్చాలి. అప్పుడే నువ్వు ఆయన ప్రేమించినట్లు. పౌలు చెప్తాడు 1 కొరింథీ 13 అధ్యాయంలో ప్రేమ గురించి మొత్తం అదే. అసలు చాలా బాగుంది. అసలు నేను అది వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా నాకే గూస్ బంప్స్ వచ్చినాయంట. అమ్మో, ప్రేమలో ఎంత శక్తి ఉందా అని. ఒకసారి చూద్దాం చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము పేజీ నంబర్ 154. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోకుడు కంచెను గనగలలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడు. మరొకసారి చదువుదా మాట. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఏమండి, ఎవరనుకున్నా చెప్పింది మాట? ఎవరు? పౌలు గారు. ఎంత భక్తి చేశాడు. ఆయన ముందు మన భక్తి ఏ పాటికన్నా వచ్చిద్దండి? ఆయనే చెప్తున్నారు ఏమని? నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, నా దగ్గర ప్రవచనాలున్నా, నేను దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వాసం గలవాడినిగా ఉన్నా, నాలో ఏం లేకపోతే వ్యర్థమంట. ప్రేమ లేకపోతే వ్యర్థం. మనకి ఎన్నున్నా, డబ్బున్నా, ఐశ్వర్యం ఉన్నా, ఇల్లున్నా, జ్ఞానం ఉన్నా, ఏమున్నా సరే ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమే. దేవుని వాక్యం ఏం జన్మిస్తుందంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఏం చేయాలి? మనం దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణంగా అన్నాడా? అర్థపూర్ణమా? సంపూర్ణంగా. మరి మనం పావు అదిగో లేదండి. మనం అనుకుంటున్నాం ఆయన ప్రేమిస్తున్నాం అని. దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం నిజం చెప్పనా? ఆయన కార్యాల కోసమే మనం ఆయన ప్రేమిస్తున్నాం. నిజంగా దేవుడి కోసం, ఆయన కోసం నిలబడి ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారు తెలుసా? ఎల్లప్పుడూ దేవుని మీద తృష్ణ కలిగి జీవిస్తారు. పూర్ణ హృదయానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దావీదు ఎంతగా దేవుణ్ణి స్తుతించాడో. దేవుడు దావీదుకి ఒక పేరు పెట్టాడు. ఏంటండి? దేవుని హృదయానుసారుడు. ఎందుకు అయ్యాడండి దేవుని హృదయానుసారుడు? చెప్పింది విన్నాడు. ఆయన ఆజ్ఞలను ప్రతిదీ నెరవేర్చాడు. ఒక్క టైంలో పాపం చేసి తప్పు చేశాడు. కానీ ఆ తప్పును ఒక ప్రవక్త ద్వారా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం ఈరోజు? దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో వింటున్నాం. 1 కాదు, 2 కాదు. శనివారం, బుధవారం, నెలకొకసారి ప్రార్థనలు పెడుతున్నాం. మన ప్రేమ ఎలా ఉంది? మన దేవునితో హృదయానుసారుడు అని అనిపించుకుంటున్నామా? ఏమండి చెప్పాలి. దేవునితో హృదయానుసారుడు అని మనం అనిపించుకుంటున్నామా? లేదు. ఎందుకు? ఎంతసేపు మన ప్రయారిటీయే, మన ఇంపార్టెన్సే. అమ్మో, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, దేవుని మందిరానికి వెళ్తే ఎలా? నా పనే నాకు ముఖ్యం. అవునా కాదా? ఎక్కడైతే ప్రేమ లేదు అక్కడ అక్రమం అనేది విస్తరించి ఉంటుంది. మీలో ఎదుటి వారిని ప్రేమించే మనసు లేదంటే అర్థం ఏంటో తెలుసా? మీలో అక్రమం కంపల్సరీగా ఉంది. దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఎక్కడైతే అక్రమం నిండి ఉంటుందో అక్కడ దేవుని ప్రేమ లేదు. మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నానని పైకి చెప్పినా, మీ హృదయంలో మీకు అనిపించినా అది వ్యర్థమే. 1 పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి. 2 పూర్ణ ఆత్మ. ఆత్మ అంటే మనసు, పూర్ణ మనసు. ఎవరన్నా ఉన్నారా పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించిన వారు? దానియేలు భక్తుడు ఉన్నాడు. దానియేలుని దేవుడు రాజు సింహాల బోన్లో వేసేశారు. అక్కడ దానియేలు ఏం చెప్పాడండి?
అయ్యగారు ఏం చెప్పాడు? వింటున్నారు కదా, దానియేలు గురించి చాలాసార్లు చెప్పారు అయ్యగారు. ఆ! ప్రార్థన చేశారు. మరి మనము చిన్న కష్టం వస్తేనే దేవుని సన్నిధికి ఆగిపోతాం. అవునా? చిన్న అనారోగ్యం వస్తేనే దేవుని సన్నిధికి ఆగిపోతాం. చిన్న ఇబ్బంది వస్తేనే దేవుని సన్నిధికి ఆగిపోతాం. మరి దానియేలు ఎంతగా దేవుని స్తుతించేవాడు, ఎంతగా దేవుణ్ణి ఆరాధించేవాడండి దానియేలు. అలాంటి దానియేలు సింహపురంలో యేసేసినప్పుడు ఆయన భయపడ్డాడా? లేదు. ఎందుకు? ఆయన జీవం గల దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రేమించబట్టే సింహాలు దేవుడిని బట్టి సింహాలు అతన్ని ఏం చేయలా. మనం కూడా ప్రశ్న వేసుకుందాం. ఈరోజు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నావు. దానియేలులా నువ్వు ఉన్నావా? ఉన్నామా లేమా? ఎందుకు? మరి ఇప్పుడే దేవుని ప్రేమిస్తున్నానన్నారు. చెప్పాలి. దేవుని ప్రేమిస్తున్నానని చాలామంది చేయెత్తారు. సరే, పూర్ణ శక్తి అంటే ఏంటి? పూర్ణ శక్తిగా ఆయన్ని ప్రేమించాలి. మనకున్న బలం, మనకున్న ధనం, మనకున్న సమస్తం దేవుని కోసం మనం హెచ్చించాలి. అవునా కదా? మరి మనం ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం? మన బలం ఎంత కోసం దేవునికి ఖర్చు పెడుతున్నాం? ఏమండి, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేశారా? క్రమానికి వస్తేనే సరిపోతా మన సమయాన్ని దేవునికి ఖర్చు పెట్టినట్ట? చెప్పాలి. దేవుని సమయాన్ని ఖర్చు పెట్టినట్ట? ఆరాధనకు వస్తేనే దేవుని సమయాన్ని మనం ఖర్చు పెట్టినట్ట? మిగతా వీక్ డేస్లో మరి మన బలం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? చెప్పాలి. మన బలం, మన సమయం, మన ధనం ఆయనకు కేటాయించాలి. టు బి ఫ్రాంక్, నేను ఎప్పుడు అసలు ధనం గురించి మాట్లాడను కూడా. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడు. ఎంత మనం దేవునికి ఖర్చు పెడుతున్నాం? దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నాం మనం? ఆయన నిన్న ఐజక్ నామ్ గారు చెప్పారు కదా, ఏం చెప్పారు? ఖర్చు పెట్టాలి. మనం గుప్పెలు విప్పితేనే దేవుడు మీ గుప్పెలు విప్పుతారు. మీ అవసరత తీర్చబడాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? గుప్పెలు విప్పాలి. మీ సమయం, మీ డబ్బు, మీ బలం దేవునికి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చింది మనం వాళ్ళు తింటున్నాం, ఆరగిస్తున్నాం, అనుభవిస్తున్నాం. అవునా? మనం మన ఇంట్లో ఎంత ఖర్చులు ఉంటాయండి? ఒకసారి బ్యారేజ్ వేయండి, లెక్కలు వేసుకోండి. మరి దేవుని సన్నిధిలో ఏముండమంటారా? మరి మన ప్రయత్నం ఏది? మీ అయ్యగారు చాలా మంచోళ్ళు కాబట్టి దాని గురించి అసలు మేము ఆఫరింగ్స్ కూడా పట్టాం. ఇదిగో కానుక డబ్బా కూడా వెనకే పెట్టేసాం. ఎందుకంటే ఒకళ్ళు ఇచ్చేస్తూ అమ్ముతుంటుంది, ఇచ్చేస్తూ అమ్ముతున్నారు. రేపు దేవుడు ప్రశ్న వేశారు అనుకోండి, మీరు నాకు ఎంతవరకు ఖర్చు పెట్టారు అని. అప్పుడు దేవుడు మీరు ఏ లెక్క చెప్తారు? మీ బాధ్యత ఏది? మీ బలం ఏది? మీ సమయం ఏది? ఎంత చేస్తున్నారు మీరు దేవుడికి? మీరు దేవుడిని ప్రేమిస్తున్నానని మీ హృదయంలో అంటే సరిపోదు. దేవుడు కూడా, అయ్యా నరేషు నేను ప్రేమిస్తున్నాను అందులో. ఆయన నీకోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, క్రియ చేశాడు. మరి నీ క్రియలయ్యి నాగమణి గారు, మీ క్రియలయ్యి చెప్పాలి. మీ క్రియలయ్యి. మనం కూడా ప్రేమిస్తున్నామంటే సరిపోదు, క్రియారూపంలో దాన్ని చేసి చూపించాలి. ఆయన నాకు చూపించాడు. నేను నా భర్తను అడుగుతాను, నన్ను ప్రేమించట్లా అంటే ఆయన ఏమంటాడు? నేనేం ఎందుకు ప్రేమించట్లా? నీకు అన్నం పెడుతున్నా, బట్టలు కొంటున్నా, అన్నీ చేస్తున్నా అంటాడుగా. అంటాడా? అన్నా. మరి మీరు దేవుని ప్రేమిస్తున్నారా? చెప్పండి, మాట్లాడండి ప్లీజ్. ఆలోచిస్తున్నారా చెప్పిన వాక్యాన్ని? ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమిస్తున్నాను వాళ్ళు ఏంటండి? ఎందరు చాలా మంది చేతులు ఎత్తారు. ఏమండి, మిమ్మల్ని అడిగేది. ఇక నుంచి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని మాత్రమే కాక నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఆయన ఎందుకు ప్రేమించమంటున్నాడండి? ఆయన ఊరికే చెప్పడుగా, మన లాభం లేకుండా ఏది చేయంగా. అవునా? మన లాభం ఉంటేనే, కనపడితేనే చేస్తాం. అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి అంటే ఏం చెప్తావు? చెప్పు. మీరు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారు? దేన్ని బట్టి దేవుని ప్రేమించాలని మీరు ఏం చెప్తారు? మా పలానా మా అమ్మాయికి కార్యం జరిగిందండి అని. అంతే. నేను నిజంగా దేవుని గురించి
కార్యాలు పొందుకోలేదండి. దేవుని కోసమే వచ్చానని చేయొద్దండి. సో చెప్పు ఆ! వచ్చారు మరి రాలేదు చాలా పని బాధలతోనే వచ్చారు. వచ్చారు. దేవుడు కార్యం చేయబట్టేగా మీరు ఆయన ప్రేమించారు. అవునా? నేను నిజంగా పరిపూర్ణంగా దేవుడిని నమ్మాను. ఆయన మాట వినటం వల్ల విశ్వాసం వస్తది. ఆ మాట కరెక్టే. అవునా? ఎంతమంది వినంగానే ఒకసారి దేవుని సన్నిధికి వెళ్లి చూద్దాము అన్నోళ్ళు మీరొక్కళ్ళేనా? మీరు కూడానా? ఓకే. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉన్నారు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మన క్రియల్లో దాన్ని చూపించాలి. ప్రేమిస్తున్నామంటే పైన ఏదో చాలామంది ఈ రోజుల్లో నటనా జీవితం అయిపోయిందండి. నిజం చెప్పనా? నటనే జీవించేది. డబ్బున్నోళ్ళని ఒకలా ప్రేమిస్తారు. డబ్బు లేనోళ్ళని ఒకలా ప్రేమిస్తారు. డబ్బున్నోళ్ళతో కొంతమంది స్నేహాలు. ఆ డబ్బు లేకపోతే వాళ్ళని బెల్లం ఉన్న చోట ఈకలు ఉంటాయి. ఊరికే చెప్పలేదనిపించింది పెద్దల సంగతి. అవునా? ఇవాళ ప్రేమ మొత్తం డబ్బుతోనే ముడిపడిపోయింది. ఆ ప్రేమ ప్లేస్‌లో ఏమొచ్చేసిందంటే డబ్బొచ్చి ఆక్యుపై చేసేసింది మొత్తం. మన ప్రేమ అలా ఉండకూడదు. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే ఒకటి చెప్పనా? అతను ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు అతన్ని చేర్చుకుంటావు. నీకు ఓపిక లేకపోయినా నీ దగ్గర డబ్బు ఉంది, ఓపిక లేదు, అనారోగ్యంగా ఉంది, ఇతరులకు ఖర్చు పెట్టే స్తోమత ఉంది, నువ్వు ఇవ్వు. అదే రేపు నీకు ఒక రోజు హెల్ప్ అవుతుంది. అవునా? ఏది పొందుకుంటావో అది, ఏది విత్తుతావో అదే కోస్తావు. మంచిని విత్తితే మంచినే కోస్తావు, చెడుని విత్తితే చెడునే కోస్తావు. నువ్వు ఒకరికి హెల్ప్ దేవుడు నీకు ఇంకొక హెల్ప్ చేస్తాడు. బైబిల్ మొత్తంలో రెండు ఆజ్ఞలు. ఒకటి పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుని అంత గొప్ప పౌలే ఈరోజు ఈ మాట చెప్తున్నాడే. నాకు ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనం ఊరికే రాదండి. ఎంతో దేవుని ఆత్మను పొందుకుంటే ఆ వరాలు అనేవి దేవుడు ఇస్తాడు. అలాంటి పౌలే చెప్తున్నాను, నేను విశ్వాసంగా ఉన్నా దేవుని మీద, కానీ ఎదుటి వారి పట్ల ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని. మనకు లాభం కావాలి. ఆయన ఎందుకు ప్రేమించమని అడుగుతున్నాడు? ఆయనకి ఏం కావాలి మన నుంచి? ఒకటి హృదయం కావాలి, రెండోది ప్రేమ కావాలి. ఆయనకి నీ డబ్బు అక్కర్లా, నీ ధనం అక్కర్లా, కానీ నీ మనసుని ఆయన చూస్తాడు. నీకు ఇచ్చే మనసు ఉందా లేదా అని ఆయన మనల్ని పరీక్షిస్తాడు. మన క్రియలు బట్టే కదా ఇప్పుడేగా చెప్పుకున్నాం. అవునా? సరే, దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏమి లాభం పొందుకుంటాం? ఒకసారి ఆలోచించేద్దాం రండి. ఆయన్ని ప్రేమిస్తే మనకు లాభం ఏంటి అసలు? న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, అయినను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండునని పాడేది. ఆగండి, చాలు. ఆయన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారంట? ఒకసారి అందరు చూడాలి. ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారు? ముందు ఇంకో మాట ఉంది. బలముతో ఉదయించు సూర్యుని వలె. ఉదయించు సూర్యుని ఏమండి? ఇప్పుడు మన చిన్నపిల్లల్ని ఉదయాన్నే ఎండ చాలా మంచిదని ఏం చేస్తారు? కూర్చోబెడతారు. చాలామంది కూడా ఇప్పుడు ఏసీలు అలవాటు అయిపోయి బయటకి ఎండలోకి కూడా రాలేకపోతున్నారు. మనకి డి విటమిన్ అనేది తగ్గిపోతుంది. అవునా కాదా? డి విటమిన్ అనేది మనకు చాలా అవసరము. బాడీకి అది లేకపోతే చాలా వీక్ అయిపోతాం. ఇక్కడ దేవుని వాక్యం ఏమిస్తుంది? ఏం చెప్తుందంటే ఆయన ప్రేమించేవారంట బలంతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. నీకు బలం లేదా అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఉదయించే సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉంటాడండి. అవునా? ఎండలోకి వెళ్ళి పని చేయండి, ఈ చెమట ఏమీ రాదు, చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటామని చాలామంది చెప్తానే ఉంటారు మనకు. అవునా కాదా? మరి దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆయన ప్రేమిస్తే బలాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడు ప్రకాశంగా మనం ఏం చేస్తామంట? వెలుగుతూ ఉంటాం. రెండోది కీర్తనలు 91:14. రెండోది కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. తీసారు, అందరు చూసారండి? అతడు నన్ను
ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని దేని నుండి తప్పిస్తానండి? ఆ? చెప్పాలి, దేని నుండి ఆయన తప్పిస్తాడు? ఆ, అన్నీ తెలుసు మనకి, అవునా? కానీ మనం ఆయన్ని మొదటిది ఏంటి? ఆయన్ని ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె మనం ఉంటాం. రెండోది, ఆయన మనల్ని తప్పిస్తాడు, గణపరుస్తాడు. ప్రతి విషయంలో నిన్ను ఆయన తలగా నిలబెడతాడు. ఇక ఆపద వచ్చిందా ఆయన నీ పక్కనే ఉంటాడు, నిందలు వచ్చినాయా ఆయన నీ పక్కనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆయన మనల్ని పరీక్షిస్తాడు, టెస్ట్ చేస్తాడు. మనం ఎలా ఉంటున్నాం, మనల్ని ఆయన పట్టుకున్నామా, ప్రేమిస్తున్నామా, విడిచిపెట్టేసామా అనేది ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. మూడోదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదు. వింటున్నారా? చాలా అమ్మా, మనకు చాలా ఇష్టమైంది, అవునా కదా? ఆస్తి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆస్తి కావాలంటే ఇంత సరిహద్దు మొక్కుకోవడం మనం వదలం, అవునా? వదులుతామా? చెప్పాలి రవణ్య, సరిహద్దు వదులుతాం ఎంత కూడా? ఎందుకు? ఆశ, అవునా? ఏమన్నా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనే ఆస్తి వేస్తానంటారు. మనం ఏంటి భూలోకంలో ఈ భూమి కోసమో దేనికోసమో గొడవలు పడుతూ ఉంటాం. నీకు ఆస్తి కావాలా? దేవుని ప్రేమించు, ఆయన నిధులు ఇస్తానంటున్నాడుగా, అవునా? నేను ధైర్యంగా చెప్తాను, నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా. నాకన్నా ఎక్కువ నా భర్త కూడా ప్రేమిస్తాడు. దేవుడు ఏ రోజు మమ్మల్ని విడిచిపెట్టల, ఆయన పోషిస్తాడు. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు? మేము ఆయన మాత్రమే నమ్ముకున్నాం. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కనుక మేము ఎదుటివారి పట్ల ప్రేమ చూపిస్తాం. మాకున్న శక్తి కొలది మేము ఎదుటివారికి సహాయం చేస్తాం, ప్రేమిస్తాం. ప్రేమించే మనసుని దేవుడు ఇచ్చాడు, మాకు అదొక్కటే ఇచ్చాడు అనుకుందాం. అందుకే దేవుడు మాకు ఏ విషయంలో కొదువు చేయలే. ఆయన అన్యాయస్తుడు కాదు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు చెప్పిన మాటను బట్టి పిల్లలు లేరు కదా అని. దేవుడికి తెలుసు ఆయన ఎప్పుడు ఇవ్వాలో. ఆయన సేవను జరిగించడానికి కొన్ని ఆటంకాలు ఉంటాయేమో. నేను అదే ఆలోచిస్తా, ప్రభు ఇన్ని సంవత్సరాలు ఎందుకు అప్పావు? నేను పస్తులు ఉన్నాను అనుకో, నా పిల్లల్ని కూడా పస్తులు ఉంచాలి. పక్కవాదిలాగా నేను కంపారిజన్ చేయలేను సార్. దేవుణ్ణి ఏం చేస్తాను? నేను దూషిస్తానేమో, దేవుణ్ణి మర్చిపోతానేమో, దేవుణ్ణి తిడతానేమో నాకు పిల్లలు ఇస్తే. ఏంటయ్యా ఈ సేవ, ఈ మాటలేంటి, ఈ బ్రతికేంటి? మేము పడాలా? మేము కాకుండానే నా పిల్లలు పడాలా అంటామేమో. దేవుడికి తెలుసు ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడు. కానీ తగిన సమయానికి మనం ఏం చేయాలి? ఓపికతో ఎదురు చూడాలి. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన అసలు ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యమే చదివిస్తుంది. మరి ఆయన అంత ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, రవణ్య వాళ్ళ బాబు ఆశీష్ ఉన్నాడు, తిరుగుతూ ఉంటాడు. రవణ్య మనసు అంతా బిడ్డ మీదే ఉంటుంది. నేను గమనిస్తూ ఉంటా, ఆడెక్కడికైనా వెళ్ళిపోతాడేమో. ఎందుకు బిడ్డకి తండ్రి అంటే అంత ప్రేమ? ఏమండి, ఈ లోకంలో కొద్ది సంవత్సరాలు మీరుంటే మరి పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు? మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు ఆయన తెలియవా? ఏమండి, తెలుసు కదా. తెలిసింది ఎప్పుడు? నీకు ఎప్పుడు ఏది కావాలో ఇవ్వడా? ఇప్పుడు ఒక తండ్రి దగ్గర బయటికి వెళ్ళారండి, తండ్రి కొడుకు. తండ్రి దగ్గర డబ్బులు లేవు. కుమారుడికి షాప్లో చూడంగానే బొమ్మ కావాలనిపించింది. డబ్బులుంటే ఆ తండ్రికి కొనాలని తెలుసుగా. ఎందుకు? తన మీద ప్రేమ, నా బిడ్డకి ఇదంటే బాగుండేది. కానీ ఆ సమయానికి ఏం లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు అతను వెంటనే కొనిచ్చేసాడనుకోండి, అతని విలువ తెలిసిద్ది? అది తెలియదు కదా. కొద్ది రోజులకి అడక్క కొనిస్తే, అప్పుడు ద్రవ్యం ఉన్నప్పుడు కొనిచ్చినా తనకి విలువ తెలిసిద్ది. ఎప్పుడు అడగాలి మా తండ్రిని, అవునా? మనకు కూడా మన పరమ తండ్రి దేవుడు అంతేనండి. ఆయన అన్యాయస్తుడు ఏ మాత్రము కాదు. మనం అనుకున్న ఆయన ప్రేమిస్తున్నాం కాదు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టే మనము ఆయన ప్రేమిస్తున్నాం. దయచేసి నిజంగా పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ శక్తితో, పరిపూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి.